దేవుడి స్తోత్రం. మీ అందరికి దేవుడి మాటలు కూర్చోపు. దేవుడు చెబుతున్నాడు, మనం ఆ దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గాన్ని నిలవక, అపహాసులు కూర్చునే చోటును కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించాలంట. దివారాత్రుడు దానిని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువనే వారను నాటబడే తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వల్లే ఉంటాడంట. అలాగే మనం దుష్టుల మార్గాన్ని నడవకూడదు. మనం దుష్టులు సహవాసం చేయకూడదు. మన సహవాసం పరిశుద్ధత ఉండాలి. మనం విశ్వాసులు అయినప్పుడు మనం విశ్వాసంతోనే సహవాసం చేయాలి. అన్ని చేతితో చేయకూడదు. అట్లానే అన్ని దేవుడు ప్రేమించమన్నాడు కదా. ధన్యజనులు దేశపట్నం ఏంటి అనొచ్చు. అట్లా కాదు. వాళ్ళు మాట్లాడితే ఏదో అంతవరకే మాట్లాడి వచ్చేత్తమే. అలా పలకిస్తే పలుకుతాం. అంతేగాని మన సాహసం వాళ్ళతో ఉండకూడదు. మన సాహసం దేవుడితో ఉండాలి. దేవుడి బిడ్డలతో ఉండాలి. దేవుడితో ఎక్కువగా నీ సాహసం ఉండాలి. దేవుడితో నీ సాహసం ఉందనుకో, నువ్వు వెళ్ళిన కాడల్లా నీకు జయం అవుతుంది. నీకు అపజయం రాదు. దేవుడు ఉన్నాడు నీతో. దేవుడితో మనం ఎక్కువ సాహసం చేయాలన్నమాట. దుష్టులు ఆలోచన చొప్పున నడవకూడదు అన్నమాట. మన నడవడిక కాడ పరిశుద్ధంగా ఉండాలి. పవిత్రమైన నడవడిక లేకుండా ఉండాలి మనది అని. దుష్టులు పాపుల మార్గం నిలవకూడదు. పాపులకు నుంచున్నా కాడ మనం నుంచోకూడదు. వాళ్ళ నోటికి వచ్చినట్టు మాట్లాడతారు. నోటికి వచ్చిన మాటలన్నీ మాట్లాడతారు. ఆ మాటలు మనం వినకూడదు, మాట్లాడకూడదు. మనం అక్కడి నుంచి తప్పించుకుని వచ్చేత్తమే అన్నమాట. అంతేగాని పాపుల మార్గానికి మనం వెళ్ళకూడదు. దుష్టులు ఆలోచన చొప్పున నడవకూడదు అన్నమాట. ఒక ఆయన ఉన్నాడంట. ఆయన ఒక స్త్రీతో సంబంధం పెట్టుకున్నాడంట. ఆయన తల్లి ప్రార్థన చేయగా చేస్తుంటే ఎంతకే మారతలేదంట. వాళ్ళ తల్లి ప్రార్థన చేయగా ఎప్పటికో మారాడంట. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. మారాడంట. అతనంట ఒకసారి ఆ వేసి ఉన్న వీధికి అటు వీధిని దారిని వెళ్ళవలసి వచ్చిందంట. అటు వెళ్తున్నాడంట. అటు వెళ్తుంటే అప్పుడు ఆవిడ చూసిందంట. చూసి కేకేసిందంట, హలో అగస్టిను, నేను అని కేకేస్తుందంట. నేను రా అని కేకేస్తుంటే అప్పుడు ఈయన మాట్లాడతలేదంట. మాట్లాడకుండా వెళ్ళిపోతుంటే హలో అగస్టిను, నేను అని కేకేస్తుందంట. కేకేస్తుంటే అప్పుడు నుంచుని నువ్వే కానీ నేను కాదు అన్నాడంట. నువ్వే కానీ నేను కాదు అంటే ఆ పాత అగస్టిన్ కాదు నేను అంటున్నాడు. ఆ పాత అగస్టిను వాళ్ళ అమ్మ నా తల్లి చేసిన ప్రార్థనలో ఆ పాత అగస్టిను కొట్టుకుపోయాడని చెబుతున్నాడు. ప్రార్థనలో ఆ ప్రార్థన వల్ల ఆ పాత అగస్టిను నీళ్ళలో కొట్టుకుపోయాడని చెబుతున్నాడు అనమాట. అట్లాగే మనం రక్షణ పొందాక అట్లా నీతిమంతులుగా ఉండాలి. మనం అట్లా నీతిగా ఉండక పాపం చేస్తూ ఎవరన్నా ఏదన్నా చెబితే మనం లోబడిపోతున్నాం. మనం ఖచ్చితంగా ఉండాలి, నీతిమంతులుగా ఉండాలి. దేవుని మార్గాన్ని అనుసరించి జీవించుకున్నప్పుడు ఎన్నో మనతో మాట్లాడిన వాళ్ళు కూడా మాట్లాడతారు. మాట్లాడి మనం లోకంలో ఉన్నప్పుడు వాళ్ళ వైపు చూడాలని మనం చూసిన వాళ్ళు పట్టించుకోకుండా ఉన్నాడు చూడు. ఇప్పుడు యేసయ్య రక్షణ పొందాక వాళ్ళే మనకు చూస్తారన్నమాట. మనకు చూసి మనల్ని కేస్తారు. అప్పుడు మనం వెళ్ళకూడదు.
వెళ్ళకూడదన్నమాట. ఎందుకంటే నువ్వు క్రీస్తు బిడ్డ, నిన్ను చూసి ఎగతలా, నీలో క్రీస్తు ఉన్నాడు. ఆ క్రీస్తు మార్గాన్ని తప్పించాలని సైతాను అట్లా వాడుకుంటుంది అన్నమాట. ఆవిడ ద్వారా వాడుకుంటుంది, ఆడుకుంటుంది. ఇక్కడ అగస్టిన్ చెప్పినట్టు మనం చెప్పాలి, నీవే కానీ నేను కాదు అన్నాడు ఒకటి. ఆ పాత అగస్టిను ఆ కాలువలో పడి కొట్టుకుపోయాడు, నీటిలో పడి. మా తల్లి ప్రార్థన వల్ల, నా తల్లి ప్రార్థనలో కొట్టుకుపోయాడు. ఆ పాత అగస్టిన్ కొట్టుకుపోయాడని చెప్పాడనమాట. ఈ కొత్త అగస్టిన్ ఉన్నాడు ఇప్పుడు, ఆయన క్రీస్తులో పుట్టాడు. అట్లా క్రీస్తులో పుట్టాలి మనం వెళ్తున్నాము మందిరానికి, వెళ్తున్నాము, వస్తున్నాము, చేస్తున్నాము, కానుకలు వేస్తున్నాము, పాటలు పాడుతున్నాము, వస్తున్నాము, మందిరంలో పరిచయం చేస్తున్నాము, సహరిస్తున్నాము, సేవకులకు నమ్మకంగా ఉంటున్నాము, అన్నీ చేస్తున్నాం. కానీ చేయవలసిన చేతల్లో మనం ఏంటంటే మన జీవితం మారాలి. దేవుడు అదే అన్నాడు, నీ జీవితం మారాలి. ఇప్పుడు అందరూ అంటారు, నువ్వు కులం మారావేంటిరా, ఏంటి క్రీస్తులో దిగావా, మతంలో దిగావా అంటారు. మతంలో దిగుతుపెట్టి ఇది నువ్వు గొయ్యా, నువ్వు దిగుతాగి, అవి నువ్వు కాదు, గొయ్యి కాదు. మతంలో దిగుతుమేంటి, మతంలో కాదు అది. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్నాడు యేసయ్య. ఆ మార్గంలో మనం నడుచుకున్నప్పుడు మనకి ఇట్లాంటివి ఎన్నో వస్తాయి. కాకపోతే అటు ఎదిరించి జీవించాలి. నిన్ను బట్టి నీతో మాట్లాడినోని కాదా మాట్లాడతారు. ఎందుకని నువ్వు క్రీస్తులోకి వెళ్తున్నావు కదా, మంచి మార్గాన్ని నడుస్తున్నావు కదా. ఆ మంచి మార్గాన్ని నడవకుండా ఈ సాతాను వాళ్ళని అడ్డం పెట్టుకుంటుంది. వాళ్ళని అడ్డం పెట్టుకుని వాళ్ళ ద్వారా నువ్వు మారుతావేమో అని చూద్దన్నమాట. ఈ సైతాను కుయుక్తిలో ఎదిరించాలి మనం. నీటి కాలువ ఆడబడిన చెట్టు వల్లే ఉంటాడనమాట. ధర్మశాస్త్రం వచ్చి ధ్యానిస్తూ దేవుడితో సాహసం చేసి దేవుడితో ఉన్నప్పుడు మనం ఫలిస్తామట. అది సైతానికి వారసలేడు. మనం మంచిగుంటే మనల్ని పాపంలోకి జీవించాలి, పాపంలోకి వెళ్ళాలని సైతాన్ ఆలోచన. ఆకుపాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వల్లే ఉంటాడంట. ఫలమిచ్చు చెట్టు వల్లే ఉంటాడు. అతడు చేయనదంతయు సఫలమవుద్దంట. మనం చేసేదంతా సఫలమవుద్ది. ఎవరో దేవుడి ఆజ్ఞ ప్రకారం నడుచుకున్న వాళ్ళు, అందరు కాదు, దేవుడి ఆజ్ఞ ప్రకారం నడుచుకున్న వాళ్ళు చేసేదల్లా సఫలమవుద్దంట. అంతే. ఒకసారి అన్నాడు ఏబు భక్తుడు, నేను అడుగు పెట్టిన కాడల్లా నాకు అడుగు నేతిలో పడింది అన్నాడనమాట. అట్లాగే మన కార్యము సఫలమవుద్ది. మనం చేసిన పనల్లా మనకి లాభం వస్తుంది, కలిసి వస్తుంది, ఫలిస్తాం, సఫలమవుద్ది. దుష్టులు ఉండక గాలి చెదరగొట్టు పొట్టువలే నుందురు. గాలి చెదరగొట్టు పొట్టు ఉంటుంది చూడు, అట్లా ఉంటారంట దుష్టులు. అట్లా మనం ఉండకూడదు. కాబట్టి న్యాయం చెప్పే విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవరు. పాపులు నిలవరు, నీతిమంతుల సభలో నిలవరు, వాళ్ళు నిలవలేరు. పాపులు మార్గాన్ని మనం వెళ్ళకూడదు, నీతిమంతుల మార్గాన్ని నడుచుకోవాలి. దుష్టులు అలా ఉండక దుష్టుల మార్గము నాశనమ్మకు నడుపునంట. నాశనమ్మనకు నడుపుద్దంట దుష్టుల మార్గం. దుష్టులు నాశనానికే, అది ముందు మనకి తీగానే ఉంటుంది వాళ్ళ మాటలు. ఇప్పుడు వేస్తే లోతైన గొయ్యని ఇది అంటారు చూడ. ఇప్పుడు ప్రేమికురాలు చెబుద్ది, మాటలు తీయగా ఉంటాయి. తర్వాత వెళ్తుంది. ముందు బాగానే ఉంటుంది, తర్వాత దేవస్తోత్రం, తర్వాత వెళ్తుంది. ఏంటి ఇది నన్ను ఊపిలోకి లాగేస్తుంది. దొంగ ఊపి వ్యభిచారం ఏంటి అనుకున్నా అది దొంగ ఊపి. మనకి ముందు బాగానే ఉంటుంది, దొంగ ఊపి తెలుతుందా తెలవదు. ఊపిలాగా ఉంటుంది, ఊరికే మామూలుగా ఉంటుంది పైన.
అందులో దిగితే తెలుస్తుంది. అది మెల్లిమెల్లిగా మనకు తెలియకుండానే మనం లాగేసుకుంటుంది అందరిలోకి. అట్లాగే వేసే అంతే, మనం లాగేద్దాం. వేసే తోలికి మనం వెళ్ళకూడదు, దుష్టుల మార్గానికి పోకూడదు, నీతిమంతుల మార్గాన్ని నిలవాలి. నీతిమంతుల మార్గాన్ని మనం ఉండాలన్నమాట, నీతి కలిగి ఉండాలి. ఎందుకంటే మన దేవుడు నీతిమంతుడు, సత్యవంతుడు. మన దేవుడిని అనుసరించి జీవించాలి. మనం జీవించామంటే మన దేవుడికి మహిమ కలగేటట్టు మనం జీవించాలి. అంతేగాని మన ప్రవర్తన చూసి దేశాన్ని దూషించకూడదు. మన ప్రవర్తన బాగోవాలి, అంతకెత్తమన్నట్టు ఉండకూడదు. దేవుడు అదే అంటున్నాడు, చెబుతున్నాడు, నీ హృదయం మారాలి. నీ మతం కాదు మార్చుకునేది, హృదయం మారాలి. మతం అంటే మతం ఏమీ లేదు, ఇది మార్గం, సత్య మార్గం, మంచి మార్గం ఇది. ఈ మార్గంలో నడుచుకోవాలి మనం. అంతేగాని మనం ఏ మార్గం మట్టుకు ఆ మార్గం వెళ్ళకూడదు. దేవుడు చెబుతున్నాడు, నీవు పురాతన మార్గంలో నడువుము, నీకు మేలు కలుగు మార్గం ఏదో తెలుసుకుని దాంట్లో నడుచుకోమంటున్నాడు దేవుడు. మేలు కలిగే మార్గం ఏదో తెలుసుకుని దాంట్లో నడుచుకోమంటున్నాడు దేవుడు. అంతేగాని మనకు మేలు కలిగే మార్గం కావాలి, కానీ మనం నశించే మార్గం ఎందుకు? ఇప్పుడు మేలు కలిగి ఇప్పుడు ఈ లోకంలో బాగుంటాం చూసుకుంటే మనకి అది కాదు కావాల్సింది. మనం యుగాల్లో జీవించే రాజ్యం ఉంది, ఆ రాజ్యంలో మనం జీవించాలి. అట్లాగే ఒక ధనవంతుడు ఉన్నాడంట, దరిద్రుడు ఉన్నాడంట, బీద లాజరు. ఆ లాజరు కురుపులతో వాటితో బాధపడి నానాయాతన పడి ఉంటున్నాడంట. ఈ ధనవంతుడు ఉన్నాడు కానీ యోధా రంగుల వస్త్రాలు కట్టుకుని చక్కగా రాజభోజనం తింటూ సుఖాలు అనుభవిస్తూ ఉంటున్నాడంట. అలా బతుకుతున్న ముందు బీద లాజరు చనిపోయాడంట. చనిపోతే ఎవరు వచ్చారో? దేవదూతలు వచ్చి తీసుకెళ్ళారు. దేవదూతలు వచ్చి బీద లాజరుని తీసుకెళ్ళారు. తర్వాత ఒక 10 రోజులు ఉండగా తర్వాత ఈ ధనవంతుడి గారు చనిపోయాడు. చనిపోతే ఈ ధనవంతుడిని తీసుకెళ్ళి రాజభోగాలతో బాగా వైభోగంగా తీసుకెళ్ళి ఆడ తలమెట్టి ఏదో చేశారు, బాధ పెట్టాడు. ఆయనంట పాతాళంలోకి వెళ్ళాడు. పాతాళంలో నరకంలోకి వెళ్ళాడు. నరకంలోకి వెళ్ళి యాతన పడుతూ నాలుగు పీకిపోతుందంట, నాలుగు దాహం అయిపోతుందంట ఓకు అని వెళ్తా అక్కడి నుంచి వస్తా పైకి చూశాడంట. అక్కడ పైకి చూస్తే పైన ఒక రాజ్యం ఉందంట, అదే పరలోకం. అబ్రాహం ఉన్నాడంట. అబ్రాహం రొమ్ముని అనుకున్నాడంట ఈ బీద లాజరు, వీళ్ళ ఇంటికాడ ఉన్న లాజరు. అప్పుడు ఈ ధనవంతుడు పిలుస్తున్నాడు, తండ్రి అయిన అబ్రాహం అని పిలుస్తున్నాడు అనమాట. నా నాలుగు ఎండిపోతుంది, నాకు దాహం అవుతుంది, నేను నేత్రం పడుతున్నాను ఇక్కడ, నీ రొమ్ముని ఆనుకున్న బీద లాజరును పంపించు, ఆయన చిటికి నీళ్ళు ముంచి నా నోట్లో వేస్తే నేను అప్పుడన్నా దాహం నా నోరు తడుపుకుంటాను అని చెబితే అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు అక్కడికి వస్తాకి ఇల్లేదు అన్నాడంట, కుదరదు అన్నాడంట, మీకు మాకు పెద్ద అగాధం ఉంది అన్నాడంట. అట్లాగే ఇక్కడ ఏదైనా మనం యాతన తప్పించుకోవాలంటే ఇక్కడ మంచి మార్గాన్ని మనం శ్రమ అయినా కానీ నీతి మార్గాన్ని నడుచుకోవాలి. నీతి మార్గాన్ని నడుచుకోకుండా మనం బతికిందే ఎప్పుడో చూసామంటలే, బతికింది చాలులే, అది చాలులే, మనకు అవి ఉంటే చాలు, ఇవి ఉంటే చాలు అనుకున్నామనుకో, రేపు చనిపోయినాక అలా ధనవంతులు లేక యాతన పడతాం. మన జీవితం ఇక ఎంత ఓ అని అక్కడ ఏడుపులు పెడగొకలు ఎప్పుడు అగ్ని ఆరదో పురుగు సావదు. అట్లాంటి ప్రాంతంలోకి వెళ్ళాలని కోరుకోకూడదు. ఇక్కడ శ్రమ అయినా భరించి మనం నీతిగా ఉన్నామనుకో, అక్కడ యుగాల్లో దేవుడితో పరలోకంలో ఉండొచ్చు మాట. అట్లాంటి జీవితం మనం జీవించాలి. అంతేగాని 3-4 ముచ్చట్లేగా ఇక్కడ మనకి సుఖం కలుగుతుందిలే అని మనం జీవించకూడదు. జీవిస్తే మనం పాతాలని దిగిపోతాం. అలా ఉండకుండా మంచిగా నీతి న్యాయంగా జీవిస్తూ
ఆయన్ని మనం గణపరుచుకుంటూ ఆయన ప్రార్థన చేసుకుంటూ ముందుకు సాగుదాం. దేవుడి మట్లు దీవించగాక. ఆమేన్.